నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ఆ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేటువంటి ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది. ఆ కేసుకు సంబంధించి అప్పట్లో ఈఓగా చేసినటువంటి ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో, ధర్మారెడ్డికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగిందా? ధర్మారెడ్డికి తెలియకుండానే బోలేబాబాకు ఆ కాంట్రాక్టు ఎవరిచ్చారు? ధర్మారెడ్డికి ఈ కల్తీ నెయ్యి అని తెలిసి కూడా ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు? హిందువుల మనోభావాలు దెబ్బతింటుందని తెలిసి కూడా ఎందుకు ఆ విధంగా ప్రవర్తించవలసి వచ్చిందని చెప్పి సిట్ అధికారులు అయితే గనుక ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటా ఉన్నట్లు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ కాదు, ఇది సాక్షాత్తు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టు. దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించద్దండి. ఈ వీడియో ముఖంగా నేను తెలియజేసేది ఏమంటే, ఆ సిట్ అధికారులు అంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు కాదు, వాళ్ళు సాక్షాత్తు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు. వాళ్ళే విచారణ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అప్పట్లో ఈఓగా చేసినటువంటి ధర్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని విచారణకు పిలిపించి పలు ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. సో ఇంతకు ముందు కూడా మీరు ఈఓగా చేశారు కదా, అప్పుడు కూడా ఏమైనా కల్తీ నెయ్యి వాడారా అని చెప్పి కూడా అడగడం గమనార్హము. ఇక్కడ చూడండి, కల్తీ నెయ్యి అని తెలిసి ఎలా అనుమతించారు? శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలియదా? ఒక్కో ట్యాంకర్కు ఎంత కమిషన్ ముట్టింది? సో 250 కోట్ల రూపాయలు నెయ్యి కొనుగోలు చేశారు కదా, కల్తీ నెయ్యి కొనుగోలు చేశారు కదా, అందులో మీ కమిషన్ అంతా, అప్పట్లో చైర్మన్గా ఉన్నటువంటి ఆయన కమిషన్ అంతా, ఎవరెవరికి ఎంత ముట్టింది? అసలు మీరు ఇప్పుడే ఇలా చేశారా? ఇంతకు ముందు ఈఓగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి నెయ్యే కొనుగోలు చేశారా అని చెప్పి అడిగినట్లు తెలుస్తోంది. సో తిరుమలేశుడి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతుందని తెలిసి కూడా ఎలా అనుమతించారు? ఈఓ అంటే డెసిషన్ మేకర్. సో అక్కడ చైర్మన్ ఉన్నప్పటికీ కూడాను, సో టెక్నికల్గా చూస్తే ఈఓకు సంబంధం లేకుండా, ఈఓ యొక్క అనుమతి లేకుండా అంత పెద్ద స్థాయిలో నెయ్యి కొనుగోలు చేసేటువంటి అవకాశమే లేదు. సో అది కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసినా కూడా మీరు ఎందుకు ఆ నెయ్యి కొనుగోలుకు అంగీకరించారని చెప్పి సిట్ అధికారులు అయితే ప్రశ్నించడం జరిగింది. కనీసం నెయ్యి ఎక్కడి నుంచి ఎవరు సరఫరా చేస్తున్నారనేది కూడా పట్టించుకోలేదా? కల్తీ నెయ్యి సరఫరాలో ఒక్కో ట్యాంకర్కు కమిషన్ ఎంత ముట్టింది అంటూ టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. గత ప్రభుత్వంలో టీటీడీని కను సైగతో శాసించిన ఆయన ఎట్టకేలకు కల్తీ నెయ్యి కేసులో వాస్తవంగా ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఈయన్ని, మరి ఎందుకో ఆయన తప్పించుకొని తిరుగుతా అన్నాడు. ఇప్పుడు పాపం పండింది. ఇప్పుడు ఆయన్ని కూడా విచారణకైతే పిలవడం జరిగింది. ఇక చూడండి, గత ప్రభుత్వంలో టీటీడీని కను సైగతో శాసించిన ఆయన ఎట్టకేలకు కల్తీ నెయ్యి కేసులో మంగళవారం విచారణకు హాజరయ్యారు. పనిచేసిన 5 ఏళ్లు దేవస్థానంలో అధికారులు ఉద్యోగులను గడగడలాడించిన ఆయన సిట్ కార్యాలయానికి వచ్చిన తీరు ఆసక్తికరంగా ఉంది. తననెవరూ గుర్తుపట్టకుండా తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన వాహనంలో వచ్చారు. దొంగతనం అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ అనుబంధ ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా. సో ఎవ్వరు గుర్తుపట్టకుండా గుండు కొట్టుకొని తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన వాహనంలో వచ్చారు. తనకు టోపీ, ముఖానికి మాస్కు, నల్ల కళ్లద్దాలు ధరించారు. తిరుపతి అలిపిరిలోను భూదేవి కాంప్లెక్స్ ఆవరణంలోని సిట్ కార్యాలయంలోకి వెళ్లిన ఆయన్ను అక్కడున్న అధికారులు తొలుత గుర్తించలేకపోయారు. ఎట్లా గుర్తిస్తారు? గుండు కొట్టుకొని ఉన్నాడు, నల్ల కళ్ళజోళ్ళు పెట్టుకున్నాడు, మన మాస్క్ పెట్టుకున్నాడు, తమిళనాడు బండిలో వచ్చాడు. ఎవరో భక్తుడు తమిళనాడు నుంచి వచ్చి గుండు కొట్టుకొని వెళ్తా ఉన్నాడు అని అనుకుంటారు. కానీ ధర్మారెడ్డి అని ఎవరు అనుకుంటారు? ఎవరు మీరని ప్రశ్నించగా టోపీ, మాస్కు, కళ్లద్దాలు తొలగించి తాను ధర్మారెడ్డి రెడ్డిని చెప్పారు. దీంతో అధికారులు ఆయన్ను సిబిఐ డిఐజీ ఛాంబర్ కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇక్కడ క్లియర్ గా చెప్పారు చూడండి, ఎవరు అక్కడ సిట్ అధికారులు ఎవరు ఆయన్ని విచారించిందంటే సిబిఐ డిఐజీ ఛాంబర్ కు తీసుకెళ్లారు. సిఐడి కాదు, ఇది రాష్ట్ర స్థాయి కాదు, కేంద్ర స్థాయిలో ఆ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టుకు సంబంధించి సిబిఐ డిఐజీ ఛాంబర్ కు తీసుకెళ్లి విచారించారు. ఉదయం 10:42 సిట్ కార్యాలయంలోకి వెళ్లిన ధర్మారెడ్డిని మధ్యాహ్నం 2 గంటల వరకు విశాఖ సిబిఐ డిఐజీ మురళీ రాంబా విచారించారు. మధ్యాహ్నం
2 గంటల 5 నిమిషాల వరకు మాజీ ఈవో టోపీ మాస్కు నల్ల కళ్ళ అద్దాలు లేకుండా మామూలుగానే బయటకు వచ్చారు. తిరిగి 3 గంటలకు సిట్ కార్యాలయంలోకి వెళ్లారు. రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకు విచారణ సాగింది. ఈ విచారణ జరిగిన తరువాత చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశం ఒకటి జరిగింది. జనసేన పార్టీకి సంబంధించినటువంటి కిరణ్ రాయల్ ఎవరైతే ఉన్నారో కిరణ్ రాయలు ధర్మారెడ్డి దగ్గరికి వెళ్ళి, ధర్మారెడ్డి గారు మీరు తయారు చేయించినటువంటి కల్తీ నెయ్యితో చేసినటువంటి ఆ ప్రసాదం ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేసినటువంటి ఈ ప్రసాదం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి అని చెప్పి ఆయనకి బలవంతంగా తినిపించాలని ప్రయత్నించగా ఆయన ఆ ప్రసాదాన్ని తోస్తే కింద పడిపోయింది. మరొక వివాదంలో కూడా ఇరుక్కున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అవమానించారు. టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అవమానించారని కిరణ్ రాయల్ ఆరోపించారు. కల్తీ నెయ్యి కేసు విచారణకు హాజరైన ఆయనకు ఒక భక్తుడిగా శ్రీవారి లడ్డూను అందజేసేందుకు ప్రయత్నించానని, దానిని చూడగానే ఆయన పారిపోయారని ఎద్దేవా చేశారు. సో ఆయన మీరు తయారు చేపించినటువంటి లడ్డు ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు టీటీడీ ఏ విధంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యితో లడ్డు తయారు చేసిన ఈ లడ్డు ఎలా ఉంది, 2 రుచి చూసి చెప్పండి అని బలవంతంగా తినిపించాలని ప్రయత్నిస్తే ఆయన ఆ లడ్డూని కింద పడేసి శ్రీవారి లడ్డూను అదేవిధంగా హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీశాడని చెప్పి కిరణ్ రాయల్ గారు అయితే చెప్పుకొచ్చారు. ధర్మారెడ్డికి శ్రీవారి లడ్డు తినిపించబోయిన జనసేన నేత. సో కిరణ్ రాయల్ అయితే మొత్తానికి ఆయనకు లడ్డు తినిపించబోయారు, ఆయన లడ్డూని చూస్తానే పారిపోయారని చెప్పి ఎద్దేవా కూడా చేశారు. సో మొత్తానికి మీరు ఈవోగా ఉన్నప్పుడు అది కల్తీ నెయ్యి అని తెలిసినా కూడా ఎందుకు అనుమతులు ఇచ్చారు, ఎందుకు ఆ కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి ఆ డైరీలు కావచ్చు ఆ కంపెనీలకు కావచ్చు ఎందుకు ఆర్డర్లు ఇచ్చారు, మీరు ఈసారి ఈవోగా ఉన్నప్పుడే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారా, ఇంతకు ముందు కూడా ఈవోగా చేసినప్పుడు కూడా ఇలాగే మీరు కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేయించేవారా, అదేవిధంగా మీకు ఒక్కొక్క ట్యాంకర్కు ఎంత కమిషన్ వచ్చేది, మీకెంత వచ్చేది, ఆ చైర్మన్కి ఎంత వచ్చేది, మిగిలినటువంటి ముఖ్య నాయకులకి ఎంత వచ్చేది అని చెప్పి ప్రశ్నల వర్షం కురిపిస్తే ఆయన ఇదంతా నాకు సంబంధమే లేదు మొత్తం అధిష్టానం అన్నాడు. మరి అధిష్టానం అంటే ఎవరో తెలియదు, అధిష్టానం అంటే అక్కడున్న అప్పట్లో పనిచేసినటువంటి చైర్మనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పెద్దల అనేది తెలియవలసి ఉంది. మొత్తానికి ఎట్టకేలకు ధర్మారెడ్డిని విచారణకు పిలిపించి విచారణ అయితే చేసి చాలా కీలకమైనటువంటి అంశాలను వాళ్ళు అడగడం జరిగింది. చాలా కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సుబ్బారెడ్డి గారిని కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కనపడతా ఉంది, నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.